3 ఏళ్లు దాటిపోయింది. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. కన్నీటి బొట్లు నేల రాలుతూనే ఉన్నాయి. పల్లెల్లో ఆకులు లేవు, పొలాలలో ఆహారం లేదు. పట్టణాలు శిథిలమైపోతున్నాయి. శిశువుల కేకలు నిశ్శబ్దాన్ని పగలగొడుతున్నాయి. తల్లుల గుండెల్లో ఖాళీ పెరుగుతోంది. తండ్రుల భుజాలపై మృతదేహాల బరువు పెరుగుతోంది. ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందని ప్రపంచం ప్రశ్నిస్తోంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనే వాదన వెనుకబడిపోతోంది. మనుగడే ప్రధాన ప్రశ్నగా మారుతోంది. రష్యా మొదట ఉక్రెయిన్ను మోకాళ్లపైకి తేవాలని దూసుకెళ్లింది. కాని కాలం చూపిన దృశ్యం వేరే. కీవ్ నిలబెట్టుకుంది. ప్రజలు వెనక్కి తగ్గలేదు. అంతర్జాతీయ సహాయం ప్రవహించింది. ఆధునిక ఆయుధాలు చేరాయి. ధైర్యం పెరిగింది. రష్యా కలగన్న విజయం బూడిదైపోయింది. ఇప్పుడు అదే రష్యా నేల మీద పేలుళ్లు మోగుతున్నాయి. కుర్క్ ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగాయి. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. రేడియేషన్ భయం వ్యాపించింది. లెనిన్గ్రాడ్ తీరంలో ఇంధన టెర్మినల్స్ కాలిపోతున్నాయి. మాస్కో ఆకాశం పేలుళ్లతో దద్దరిల్లుతోంది. యుద్ధం ఇక రష్యా నేలకీ చేరింది. విధ్వంసం ఒకవైపు మాత్రమే కాదు, రెండు వైపులా సరిసమానంగా కాచుకుని కూర్చోంది. ప్రతి కొత్త రోజు కొత్త రక్తాన్ని కోరుతోంది. ప్రతి రాత్రి కొత్త మంటలతో ముగుస్తోంది. చర్చలు విఫలమవుతున్నాయి. ఒప్పందాలు తుపాకీ శబ్దంలోనే కరిగిపోతున్నాయి. ఐక్యరాజ్య సమితి గళం బలహీనమైంది. అణుభయం మేఘంలా తేలియాడుతోంది. ఉక్రెయిన్ గెలుపు వైపు నడుస్తోందని చాలామంది చెప్తున్నారు. కానీ గెలుపు అనే పదం ఎముకలపై నిర్మించిన సింహాసనం లాంటిదే. ఎన్ని మరణాల తర్వాత దాన్ని గెలుపంటారు? ఎన్ని విలపాల తర్వాత దాన్ని విజయమంటారు? ఆ ప్రశ్నకు సమాధానం ఇంకా రాలేదు. మరోవైపు యుక్రెయిన్ స్వాతంత్ర్య దినోత్సవం వేళ కీవ్ వీధుల్లో జెండాలు ఎగురుతున్నాయి. ప్రజలు ఆనందం ఆందోళన మధ్య నడుస్తున్నారు. అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రజల ముందుకు వచ్చి శాంతి గురించి, న్యాయపరమైన భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. కానీ అదే సమయంలో గగనతలంలో పేలుళ్ల మోత వినిపిస్తోంది. ఉత్సవాల మధ్య గన్ శబ్దం కలిసిపోతోంది. ఒకవైపు స్వేచ్ఛా ఉత్సవం, మరోవైపు మరణాల లెక్క. ఇదేం విడ్డూరమో అర్థం కాని దుస్థితి ఏర్పడింది. నిజానికైతే కుర్క్లోని అణు విద్యుత్ కేంద్రం మంటలతో కారిన రాత్రి ప్రపంచానికి మరో హెచ్చరిక ఇచ్చింది. ఒక చిన్న మంట కూడా అణు విపత్తుగా మారే ప్రమాదముందని అది గుర్తు చేసింది. ఫైర్ ఫైటర్లు ఆ మంటలను ఆర్పేశారు. రేడియేషన్ స్థాయి సాధారణంగానే ఉందని ప్రకటించారు. కానీ ప్రశ్న ఇంకా మిగిలిపోయింది. రేపు అలాంటి మంట మరోసారి చెలరేగితే దాన్ని ఆర్పగలమా? రేపు అణు ప్లాంట్లు గోడలు నిజంగా కూలిపోతే ఆ రేడియేషన్ అడ్డుకోగలమా? ఇదే భయం, ఇదే చీకటి. ఒక్క మాటలో చెప్పాలంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం మానవతకు పరీక్షగా మారిపోయింది. మరణాల గణన ఇంకా ఆగడం లేదు. ఆస్పత్రుల గదుల్లో కన్నీటి వాసనే మిగిలిపోయింది. శ్మశానాల్లో మౌనమైపోయిన కలలు దహనమవుతున్నాయి. పాఠశాలలు శిథిలమయ్యాయి. ఆడపిల్లల కలల బొమ్మలు రాళ్ల కింద పడి ముక్కలయ్యాయి. పల్లెలు పచ్చిక బదులు బూడిద వ్యాపించింది. పట్టణంలో సంగీతం బదులు పేలుళ్ల మోత నడుస్తోంది. అయినా ఇప్పటికే ఒకే ఆశ. ఒకరోజు ఈ తుపాకీ శబ్దాలు మౌనమవుతాయి. ఒకరోజు ఈ ఆకాశం పొగ కప్పుకోదు. ఒకరోజు ఈ భూమి మృతదేహాల కింద కాకుండా పువ్వుల కింద పరిమళిస్తుంది. ఒకరోజు యుక్రెయిన్, రష్యా కన్నీటి బదులు శాంతి రుచిని రుచి చూస్తాయి. ఆ రోజు ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ఆ రోజు కోసం ప్రతి కన్ను ఎదురు చూస్తోంది. ప్రతి హృదయం ప్రార్థిస్తోంది. ప్రతి మనిషి ఆకాశం వైపు తలెత్తి ఒకే మాట అడుగుతున్నాడు. యుద్ధమా, నువ్వు ఎప్పుడు ఆగుతావు అని ప్రశ్నిస్తున్నాడు. ఇంతకీ మొత్తం ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఇస్ అరుణ సైనింగ్ ఆఫ్.